తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలకి అన్ని విభాగాల నాయకులు నాయకురాలకి ఉద్యమ నమస్కారాలు, ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం మనం కార్యాచరణ ప్రకటించుకోవడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా వచ్చే సోమవారం అంటే 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖున శాంతియుత దీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకారికి ఒకటి తెలియజేస్తున్నాం. మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు త్వరగా నెరవేరాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి. ప్రభుత్వానికి గట్టిగా ఒక మెసేజ్ పంపించాలి. అన్ని మండలాల్లో మనము ఐక్యంగా ఈ యొక్క శాంతియుత దీక్షల్ని నిర్వహించుకుంటే ప్రభుత్వం 100కి 100% దిగి వచ్చి మనకిచ్చిన హామీలు అమలు చేస్తుంది. లేదు ఇక మనం ఐక్యంగా లేం, ఏదో అక్కడక్కడ చేసుకుంటామంటే ఇంకా అది ముందుకు పోతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఉద్యమకారులు ఐక్యంగా లేరు కదా, సరే మెల్లగా చేద్దామన్నట్టు ప్రభుత్వం అంత సీరియస్గా ఆలోచించదు. కాబట్టి మరీ ముఖ్యంగా ప్రతి ఉద్యమకారుడికి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకులకి ఒకటే తెలియజేస్తున్నాం. నిజంగా మనకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలని మనకి బలంగా కోరిక ఉంటే దయచేసి ఒక్కరోజు ఒక 4 గంటలు టైం ఇవ్వండి. ఎక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఖర్చు లేదు. మీ ప్రాంతాల్లో, మీ మండలంలో, మీరు ఒకవేళ మండలంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటే మీ మండలంలో కూర్చోండి, పట్టణాలు ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చోండి, మున్సిపాలిటీలు ఉంటే మున్సిపాలిటీలు కూర్చోండి, నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గ స్థాయిలో కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా కానీ తప్పకుండా ఎక్కువ ప్లేస్లలో అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. 33 జిల్లాల్లో అయ్యేటట్లు దయచేసి ప్రతి ఒక్క ఉద్యమకాడికి రిక్వెస్ట్ చేస్తున్నాం పదే పదే. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మనం నెరవేర్చుకుంటాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మన ఉద్యమకారుల ఐక్యత అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క నాయకుడు నాయకురాలు, ఫోరంలో నాయకుడు నాయకురాలు మీరు ఈ రోజు నుండే కార్యాచరణ ప్రారంభించండి. మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటారో మొట్టమొదటిగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి మీ పోలీస్ స్టేషన్లో మీరు ఒక లెటర్ ఇచ్చిరండి. పలానా రోజు మేము చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం అనేసి మీరు ఏ ప్లేస్లో చేద్దాం అనుకుంటారో అక్కడ ఆ ప్లేస్ మెన్షన్ చేస్తూ మన ఫోరం తరపున ఒక లెటర్ ఇచ్చిరండి. తర్వాత రెండోది మనం చేయాల్సింది ఏంటంటే మన మండలంలో కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ఉద్యమ నాయకులు ఉంటారు మనకి, వాళ్ళకి మీరు ఫోన్ చేసినా లేకపోతే వ్యక్తిగతంగా కలిసైనా సోమవారం మేము దీక్షలు చేస్తున్నాం, మీరు వచ్చి మా దీక్షకి మద్దతు ప్రకటించి పోండి. మా ఉద్యమకారులు మీ రాజకీయ పార్టీలకి అవసరం ఉంది అనుకుంటే మీరు వచ్చి మద్దతు ఇచ్చిపోవాల్సిందని మన డిమాండ్గా, రిక్వెస్ట్ కూడా కాదు. మీరు వస్తారా రారా మీరే తెలుసుకోండి అని వాళ్ళకి చెప్పి రావటం. రేపు ఈ దీక్షకి ఎవరు వచ్చి మద్దతు పెరుగుతారో వాళ్ళే మన నాయకులు, అది ఏ పార్టీ అయినా కానీ. అట్లా 2 చేయటం. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో వీలైతే ఒక ప్రెస్ మీట్ నిర్వహించండి. ప్రెస్ మీట్ ద్వారా సోమవారం మేము దీక్ష చేస్తున్నాం పలానా ప్లేస్లో పలానా టైంకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకోండి దీక్షలు. అదేవిధంగా కలెక్టర్ లెటర్ కూడా లెటర్స్ మధ్యలో వెళ్ళేసి ఇచ్చి రావచ్చు. కలెక్టర్లు కూడా లెటర్స్ ఆ కార్యక్రమం ఈ టైం మధ్యలోనే ఇచ్చి రావచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యాచరణని మీరు పాటించండి. అదేవిధంగా ఉద్యమకారులందరికీ, వాళ్ళు ఏ సంఘంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఉద్యమకారులందరికీ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళు మన సంఘంలో, మన ఫోరం లేరని మనం భావించొద్దు. అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఈ యొక్క దీక్షకి మీరు వచ్చి మద్దతు ప్రకటించేయాలండి అని వాళ్ళకి చెప్పండి. రాజకీయ నాయకులు కూడా అందరికీ చెప్పండి. దయచేసి ఈ యొక్క దీక్షలతో మనకి తెలిసిపోతుంది ఎవరు అంత సీరియస్గా ఉన్నారు. కేవలం వాట్సాప్ మెసేజ్లు పెట్టడమేనా, లేకపోతే ప్రత్యక్షంగా ఏమైనా పని చేస్తారో తెలుస్తుంది. అదేవిధంగా ఉద్యమకారుల ఫోరంలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో మనకు తెలిసిపోతుంది. పని చేయకుండా కేవలం గ్రూప్లలో మెసేజ్లు పెట్టే వాళ్ళు ఎవరో, నిజంగా ఉద్యమకారుల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని, శాంతియుత దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం కోసం అందరం పనిచేయాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.